పూజల పేరుతో నమ్మించి లక్షల విలువ చేసే సొత్తుతో పరారైందో ముఠా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మొట్లపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గోనె లక్ష్మి రాజారాం దంపతుల ఇంటికి ఒక మహిళ వచ్చింది. గత శనివారం ఇంట్లో సమస్యలు ఉన్నాయని ఓ పూజారి సహాయంతో పరిష్కరిస్తారని నమ్మబలికింది. సోమవారం అదే మహిళ పూజారిని వెంటబెట్టుకుని వచ్చింది. పూజ కోసం బొగ్గులు, పసుపు, బియ్యంతో పాటు ఇంట్లోని బంగారం, డబ్బులు కూడా తెచ్చివ్వాలని కోరగా దంపతులు 80,000 నగదుతో పాటు తులం బంగారం గొలుసు, పావుతులం కమ్మలు తీసుకుని పరారైనట్లు బాధితులు తెలిపారు. కాగా తనని మోసం చేసి 16,000 తీసుకుని వెళ్లిపోయినట్లు మరో మహిళ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈడ కూసున్నది ఈరముట్టిది వచ్చింది. ఏమన్నా తీసుకుంటావా అంటే ఏం లేవు అని అన్ని ఒక ఏంటిదంటే ఇగో దాని దగ్గర లంచ దగ్గర ఇగో ఒక బోలుదో మీద ఉన్న చెవుల కమ్మలు పొట్టు పిల్లల పాకెట్కి ఇవే తీసుకున్న, పైసలు ఇచ్చిన. మళ్ళీ అటు గూడెంలోకి వెళ్ళిపోయింది. గూడెంలోకి వెళ్ళిపోయి తిరిగి వచ్చి కొంచెం అన్నం పెట్టు అన్నది. కొంచెం అన్నం పెట్టమన్న పెట్టిన. ఇక గిట్లా మా ఆయనది ఖమ్మము, ఆయన భద్రాచలము. ఆయన మంచిగా చేస్తాడు, 1 రూపాయి తీసుకోడు, మళ్ళీ అందరి పైసలు కొండపోతాడు, నగలు కొండపోతాడు, పూజ చేయించుకొని మళ్ళీ ఎవ్వలేళ్ళకు తెచ్చిస్తాడు అన్న వాళ్ళే అగో దాని మాట నమ్మి ఇక మమ్మల్ని నేను నమ్మపోదు కానీ ఏమో జల్లింది పాంచాను ఏమో జల్లింది. నన్ను 10:30 సోమవారం 10:30 దీపం సుతంగా నింపుకోలేదు. దీపం ఏం చేసిండు, ఏందో ఇట్లా చేయి పట్టిండు, 3 గిట్ల పసుపు తెమ్మన్నాడు. ఇక ఆ పసుపుని గిట్లా ఏందో గిట్లా బొట్టు పెట్టిండు, చెయ్యిని ఇడతలేడు. ఇక నేను అన్నంకి ఇడిపించుకున్నా కానీ ఆయనది ఆ పెద్ద మనిషిది ఇడతలేడు. నేను పని వచ్చిన వాళ్ళే ఏంది కాళ్ళు అడుగుతానని నేను అన్నా. ఏం లేదు బాబు, నీ కాళ్ళ నొప్పులు నేను మంచిగా చేస్తా అన్నాడు. సంచి ఉండే ఇట్లా చేయి సంచి, ఇక ఇట్లా అన్నాడు. ఇక ఇట్లా అన్నవాళ్ళు ఇక ఏమంటాడనే నాకు ఏం తెలియలే. తెలియదు ఇక రా బాబు పోదాంరా అని నా చేయి పట్టుకొని ఇంట్లో తీసుకొని వచ్చాడు. కుర్చీ పో అన్నాడు. కుర్చీ తెచ్చిన, ఇది వేయమన్నాడు. ఇక గీని వేసిన, ఇక కూర్చున్నాడు. ఒక షైను 80,000 రూపాయలు, పావులెత్తు కమ్మలు అవి చెప్పింది. బియ్యమును, బొగ్గులు, పసుపు అది. మేము ఇంటికి మంచి చేస్తాం, మీ మోకాళ్ళు మంచి చేస్తాం, మీ పచ్చడి తెస్తా, మీ బొగ్గులు తోముకోండి, మీ బియ్యం మీరు పెట్టుకోండి నాకు అన్నాడు. అన్నాక అన్నాడు కానీ మళ్ళీ 16,000 రూపాయలు ఇయ్యి, 5,000 బంగారం గుళ్ళె పెట్టి తెచ్చిస్తా అన్నాడు. నేను ఎవరితో చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పలేదు. ఇట్నే సపరేట్గా పోకున్నాం. మా కులంలో ఎవరికి చెప్పలేదు. రెడ్డి నా పేరు బందెల కళ. లేకుండా చేస్తా అన్నాడు. మీ పసరు ఇస్తా అన్నాడు. మీరు సూర్యుని దండం పెట్టుకోరు, మీ పొలంలో చల్లుకోరు అన్నాడు. మీకు అంతటా మంచి జరుగుతుంది అన్నాడు.